అప్పారావు గారు, ఏంటండి ఇది? లంకంత కొంపను ఎదురుగా పెట్టుకొని ఈ పాడుబడ్డ ఇంటి ముందు భోజనాలు పెడుతున్నారేంటి? అదేంటండి, భోజనానికి పిలిచి పొమ్మంటారేంటి? లేకపోతే ఏమిటో నువ్వు వాగింది? అది పాడుబడ్డిల్లా కాదయ్యా, తాజ్మహల్. ఆ ఇంట్లో నా బామర్ది ఇంకా తిరుగుతూనే ఉంటాడయ్యా. తిను. రండిలా. ఏమిటి మీరు చేస్తున్న పని? అది నా బామర్ది. అది తెలుస్తూనే ఉంది. నా అనుమతి లేకుండా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాను. అది నీతో చెబుదాం అనుకున్నాను. ఎలాగూ సూర్యు నీ తమ్ముడే కదా అని. నాన్సెన్స్. ఈ గ్రామ ప్రజలు నేను ఈ ఊరు టూర్ ప్రోగ్రామ్ వేసింది ఎందుకని అయినా సూర్య అనేది సహజ మరణం కాదు. ఈ ఇంట్లో వాళ్ళే చంపారు. అందుకే ఈ ఇల్లన్నా ఈ ఇంట్లో మనుషులన్నా ఇన్నేళ్లు గడిచినా ఆ జ్ఞాపకాలు నేను వదిలిపెట్టలేదమ్మా. రజాకార్ల కంటే దారుణంగా అయిన వాళ్ళే కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి పంపిస్తే ఆ గాయం అంత తేలిగ్గా మానుతుందా నాన్న? చూడమ్మా, రాజాకి నీ కళ్ళలో భయం కనిపించినా పర్వాలేదు గాని కన్నీళ్లు కనిపించకూడదమ్మా. ప్రశాంతంగా బ్రతుకుతున్న వాడి జీవితంలోకి ఈ కలతలు నలతలు రానివ్వకు. అడుగు, రాజా వచ్చినట్టున్నాడు. అమ్మా, హారతి తీసుకో. ఏమిటమ్మా, అడవికి వెళ్ళిన కొడుకు క్షేమంగా తిరిగి రావాలని దేవుడికి దండం పెట్టుకున్నావా? ఏం బాబుడికి పెద్దమ్మా, అన్నకి అడవి జంతువులని ఫ్రెండ్సే. నన్ను ఎదుర్కోవాలంటే ఈ అడవి కొత్త జంతువు రావాల్సిందే. ఒక్క పులి కూడా కనపడదేమిటే? ఈ అడవిలో అసలు పులే లేదేమోనే. ఐడియా, పులిని నేను రప్పిస్తాను. నువ్వు మేకలు అరవే. అందరూ అరవండి. ఓకే, నా 20 రూపీస్. ఇవ్వకపోతే ఈ అడవి నుంచి బయటకు వెళ్ళావు. ఏంటి మీద చేస్తున్నావు? ఎక్కడైనా చేయవేసింది? అయ్యో అయ్యో అయ్యయ్యో, మహాతల్లి శివుడినెత్తిన గంగలా ఎంతసేపు కూర్చుంటావమ్మా? దిగు దిగ. అవును, నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఇక్కడేనా? హలో, సైకిల్ ఎక్కుతావా? ఎక్కను. ఓకే. దేనికి? ఎలాగైనా సైకిల్ తొక్కేది? నీ ట్రిక్ నాకు తెలియదు అనుకున్నావా? ఎలాగైనా నన్ను టచ్ చేసి. అయ్యో అయ్యో అయ్యయ్యో,
ఇదిగో ఎంతసేపు అరిచినా నోటి దురద తీరుతుందే తప్ప ఒంటి బురద మాత్రం పోదు. పక్కన మంచి నీళ్లు ఉన్నాయి, వెళ్ళి కడుక్కుందాం పద. కమాన్. కడుక్కుంది చాలు గాని ముందు పైకి రా. పోయిన వాటి కోసం ఏడుపు దేనికి? పైకి రా. ఆల్ రైట్, 50-50. ప్యాంట్ నాకు, షర్ట్ నీకు. ఇదిగో నీ మూర్ఖత్వం వల్లే డీప్ ఫారెస్ట్ లో చిక్కుకుపోయాం. చీకటి పడితే జంతువులు వేరే లెవెల్లో తిరుగుతాయి. ప్రాణాలు కాపాడుకోవాలంటే త్వరగా. నువ్వేం చెప్పక్కర్లేదు. ఇదంతా నా కర్మరా. ఏమమ్మా తల్లున్నారా? మీరు అరణ్యమునకు రానేలా, వచ్చి తిరిపో. లింగు లింగుమంటూ వేటకు పోనేలా, పోయి తిరిపో. ఆ సింహము కంట పడనేలా, నాకీ హంబర్ ఫిట్టింగ్ పెట్టనేలా. నువ్వు నోరు పోయి. ఈ విషయం మంత్రి గారికి ఏమని ఫోన్ చేయను, గొంతుతోనే చంపుతురు. చెప్పకపోయినా నువ్వు చంపుతురు సార్. ఎందుకు ఏడుస్తావు? చెయ్యి, ఫోన్ చెయ్యి. మినిస్టర్ గారు, అమ్మాయి ఏంటి? రా పడుకుందాం. ఏయ్, ఈ పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నా? కింద జంతువులు ఉంటాయి. నాకేం భయం లేదు. ఇది అడవి. ఐ నో. ఇదేమైనా ఆఫ్రికన్ ఫారెస్టా? ఆఫ్టర్ ఇండియన్ ఫారెస్ట్. నా మాట విని పైకొచ్చాయి. I have fire in my hand, shoes on my feet, and guts in my heart, and I'm going to march through this forest. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा పైకి ఎందుకు వచ్చావు? ఇది ఆఫ్టర్ ఆల్ ఇండియన్ మంచం. Shut up. హలో హలో. ఏమిటన్నయ్యా, అమ్మాయి కనిపించిందట్నా? కనిపించలేదట అత్తయ్య. నువ్వేం భయపడకత్తయ్య, మన పార్టీ యువజన కార్యకర్తలను తీసుకెళ్లి అడివంతా గాలించేస్తాను. అప్పుడు గానీ స్టేట్ లెవెల్లో మన కొంప కంపు కొట్టదు. చెల్లమ్మా, రాణి గురించి నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ ఉన్న పళంగా అడవికి వెళితే కూతురు కోసం 6 కోట్ల మందిని వదిలి అడవికి షికారుకి వెళ్ళిన మంత్రి అని పేపర్లో వేసి అల్లరి పెడతారేమో. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. వెంటనే టూర్కి ఏర్పాటు చేయండి. అలాగే. రాణి, రాణి,
ముండా, నా నీళ్ళు తాగి ఉంటే చంపేస్తాను. ఏయ్, తాగదు తాగదు. ఏయ్, stupid monkey, కింద కూర్చొని నేను ఏం చేస్తాను చూడు. యూ బ్లడీ monkey, మా మమ్మీతో చెప్పి నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాను. Wait, I'll kill you. అక్కడే ఉండు, కిందకి దిగి ఉంటే కాళ్ళు చదువులు కొడతాం. వచ్చావంటే కొడతాను. ఆగు. తీయకు. అక్కడ పెట్టు. అన్ని కోటి బుద్ధులు, కోటి ముండ. నీ తాతల్ని అమ్మల్ని తీసుకొస్తే నాకు భయమా? ఏంటలా చూస్తున్నావు? కోడిగా కోతి మొహం. I have the water, you have no water. I have the water, you have no water. నేను ఫారెస్ట్ మినిస్టర్ గారు అమ్మాయిని. ప్లీజ్. ఏమండి రాజా గారు, ఇక్కడ ఏనుగు తొండ చూపిస్తుంది. ప్లీజ్ రండి. ఎందుకు చెప్పకుండా వచ్చేసావు? మాట్లాడవే. సరే అయితే అక్కడే ఉండు. రాజాగారు ఏమిటి? నన్ను కిందకి దించండి. ఎక్కేటప్పుడు ఎలా ఎక్కావు? ఏమో, ఏనుగు తొండం చూపించింది, చుట్టెక్కేశాను. అరే ఏమైంది? Don't touch me. అయ్యో అయ్యో అయ్యయ్యో మహాతల్లి, శివుడికి నందిలాగా నేను నీకు వాహనంలా కనపడుతున్నానా? దిగు. తొండలేదు గిండలేదు, దిగమ్మా దిగు. ఇప్పటికే నీ వల్ల దారి తప్పి అడివంతా తిరుగుతున్నావు. పద పద. ఆకలిగా ఉంది. నన్ను దును. రుచిగా ఉంటావా? ఈ పళ్ళు తినకూడదు. ఏ చస్తానా? పళ్ళు తిరుగుతాయి. తిరగని. నా ఇష్టం వచ్చింది తింటాను. నీ పర్మిషన్ కావాలా? నువ్వేమన్నా నా హస్బెండ్? ఎక్కడ దొరికావు నాకు? ఏంట లుక్, పెద్ద రౌడీలాగా. మీసాలేంటి? అయ్యో 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 అయ్యో. ఏంటా కూత? ఏ ఈ పండు తినకూడదా? అయితే
కన్యాకుమారి కనబడద జారి కయ్యాల మారి పడతావే జారి పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి జింగు చక్కు జింగు చక్కు చాం చక్కు జింగు చక్కు జింగు చక్కు చాం గోపాల బాల పరగి గోల ఏకైపు ఏల ఊతర వయ్యాల మై గల్ల మయ సభసుడు మహారాజా రానా తోడు సాగని మది సరదాల గారడి జింగు చక్కు చాం చక్కు జింగు చక్కు చాం చెబుదాం ఊదేటి కొమ్ము వెతుకుదాం బంగారు జింక నడుగుదాం అడివంతా రంగేట్రం సాగించే వెరైటీ ప్రోగ్రాం కళ్ళ విందుగా వైద్యాల పండగ కన్యాకుమారి కనపడద జారి కయ్యాల మారి పడతావే జారి చూడు మహారాజా రానా తోడు సాగని మరి సరదాల గారడి జింగు చక్కు చాం చక్కు జింగు చక్కు చాం సాగెను ఏముల తప్పిపోయాను ఓయమ్మో మాయమ్మో గందరగోళం ఒళ్ళుగగా ఎక్కిళ్ళు రేగగా జింగు చక్కు చాం చక్కు జింగు చక్కు చాం పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మరి మతిలేని సుందరే జింగు చక్కు చాం చక్కు జింగు చక్కు చాం సాగని మరి